ఉపాధ్యాయుల 2 దశాబ్దాల సుదీర్ఘ నిరక్షణకు తెరపడింది. గత ప్రభుత్వాల హయాంలో పరిష్కారం కాని తమ పాత పెన్షన్ డిమాండ్ను సీఎం చంద్రబాబు పరిష్కరించడంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయడంపై సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అనంతరం జిల్లా రాయదుర్గం 2023 సంఘాల పోరాటం రాష్ట్రంలో ఈ యొక్క 2003 డిఎస్సి జరగడము, ఆ తర్వాత అనేక ఉద్యోగాలు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్మెంట్ జరగడము, అది కొత్త ప్రభుత్వం వచ్చేతలకే దాన్ని లేట్ కావడం వల్ల ఈ యొక్క సిపిఎస్ అనేటువంటి దాన్ని దేశవ్యాప్తంగా రద్దు చేస్తూ ఓపీఎస్ రద్దు చేస్తూ సిపిఎస్ తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో ఆనాటి నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా అనేక దశల వారీగా పోరాటం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇంత సుదీర్ఘ ఉద్యమం జరిగి కేంద్రంలో ఈ యొక్క 57 మెమోని ఏదైతే ఆనాడు ఇచ్చినటువంటి యొక్క ఓపీఎస్ను అమలు చేయాలనేటువంటి దాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కేబినెట్ ద్వారా ఈ కూటమి ప్రభుత్వం ఆమోదించింది. సుదీర్ఘ ఉపాధ్యాయ ఉద్యమానికి 2003 ఉపాధ్యాయుల యొక్క ఫోరం యొక్క ఘన విజయంగా ఇది చెప్పుకోవచ్చు. మా యొక్క పోరాటాన్ని, ఉపాధ్యాయ సంఘాల పోరాటాన్ని, ఉద్యోగ సంఘాల పోరాటాన్ని గుర్తించి కూటమి ప్రభుత్వం నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ యొక్క ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున మేము ప్రత్యేకమైనటువంటి యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సీఎం సార్. 2003 డిఎస్సి ఉపాధ్యాయులు అయితేనేమి, ఉద్యోగులు అయితేనేమి ఓపీఎస్ నుంచి సిపిఎస్కు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు 57 మెమో నుంచి దాదాపుగా 24 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు చేస్తే నిన్న కేబినెట్లో దాదాపుగా ఈ 2003 డిఎస్సి 11,000 మందికి దాదాపుగా సిపిఎస్ నుంచి విముక్తి కల్పించడం జరిగింది. 2 దశాబ్దాలకు పైగా పోరాటాలు చేసినటువంటి ఫలితం ఈరోజు ఫలితాన్ని అనుభవిస్తున్నారు 11,000 మంది ఉపాధ్యాయులు అయితేనేమి, ఉద్యోగులు అయితేనేమి. కాబట్టి 2014 గవర్నమెంట్లో సిపిఎస్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్ కానీ, గ్రాట్యుటీ బెనిఫిట్ కానీ కల్పించడం జరిగింది. ఈ 2004 గవర్నమెంట్ వచ్చిన, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2003 డిఎస్సి సిపిఎస్ నుంచి ఓపీఎస్కి రావడం జరిగింది. కాబట్టి తర్వాత కూడా రాబోయే రోజుల్లో సిపిఎస్ని కూడా రద్దు చేసి ఉపాధ్యాయులకు, ఉద్యోగ లోకానికి ఓపీఎస్ను పునరుద్ధరించాలని చెప్పి ఈ సభా వేదిక పైన కోరుతున్నాం. మేము 2003 డిఎస్సి ద్వారా మేము ఎంపిక కాబడినాము. కానీ ఈ సిపిఎస్ అమలుకు ముందే మాది నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ రాసాము, దాని రిజల్ట్స్ కూడా ఈ సిపిఎస్ అమలుకు ముందే వచ్చినాయి. మా న్యాయబద్ధమైన పోరాటానికి 20 ఏళ్ళు పట్టింది సార్. సో ఈ పోరాటానికి ఫలితంగా ఈ కూటమి ప్రభుత్వంలో మాకు సరైన న్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి మేము చాలా గారికి ఫలాభిషేకం చేసి మా ఆనందాన్ని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మేము 2003 డిఎస్సి ద్వారా